వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత వాసు యాదవ్పై నమోదైన అక్రమ కేసులను నిరసిస్తూ నిన్న తిరుపతిలో యాదవ సంఘాల ఆందోళన చేపట్టాయి. వాసు యాదవ్పై అక్రమ కేసుకు నిరసనగా ఆయన తల్లి రేణుక ధర్నాకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాసు యాదవ్ తల్లి రేణుకతో పాటు మాజీ మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గీత, అరుణుతో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి వేధింపులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. మూర్తి, కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుపతి నగరంలో, తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తప్పుడు అక్రమ కేసులు బనాయింపు చేస్తూనే ఉన్నారు. నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు వాసు యాదవ్ పైన అక్రమ కేసులను నిరసిస్తూ అతని తల్లి రేణుకా యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ సంఘాలన్నీ కూడా నిన్న నిరాహార దీక్షకు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున యాదవ్ సంఘాల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదంటూ ఈ యొక్క నిరాహార దీక్షకు సంబంధించి పాల్పంచినటువంటి నాయకులందరిపైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 22 మంది పైన కేసు నమోదు చేస్తూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో 432 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అక్రమ కేసు బనాయించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని ఇబ్బందులు గురి చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయమూర్తి.